తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైన తర్వాత ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన అక్కడి నుంచి బయటకు రాలేదు, బయట కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఆయన ఫామ్ హౌస్ లోనే సమావేశమయ్యారు. మరోవైపు ఆయన స్వగ్రామమైన చింతమడక గ్రామస్తులు కేసీఆర్ ను కలిసేందుకు ఫామ్ హౌస్ కు వెళ్లారు. దాదాపు 540 మంది గ్రామస్తులు 9 బస్సులు 10 కార్లలో ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. అయితే వీరిని పోలీసులు చెక్ పోస్ట్ వద్దే ఆపేశారు. అనుమతి ఉంటేనే లోపలికి అనుమతిస్తానని వారికి స్పష్టంగా తెలియజేశారు. దాదాపు 2 గంటల సేపు వేచి ఉన్న తర్వాత వారికి ఫామ్ హౌస్ లోకి వెళ్లేందుకు అనుమతి వచ్చింది. చింతమడక గ్రామస్తులకు కృతజ్ఞతలు చెప్పారు కేసీఆర్. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైన తర్వాత ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన అక్కడి నుంచి బయటకు రాలేదు, బయట కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఆయన ఫామ్ హౌస్ లోని సమావేశమయ్యారు. మరోవైపు ఆయన స్వగ్రామమైన చింతమడక గ్రామస్తులు కేసీఆర్ ను కలిసేందుకు ఫామ్ హౌస్ కు వెళ్లారు. దాదాపు 540 మంది గ్రామస్తులు 9 బస్సులు 10 కార్లలో ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. అయితే వీరిని పోలీసులు చెక్ పోస్ట్ వద్దే ఆపివేశారు. అనుమతి ఉంటేనే లోపలికి అనుమతిస్తానని వారికి స్పష్టంగా చెప్పేశారు. దాదాపు 2 గంటల సేపు వేచి ఉన్న తర్వాత వారికి ఫామ్ హౌస్ లోకి వెళ్లేందుకు అనుమతి వచ్చింది. చింతమడక గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు కేసీఆర్. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైన తర్వాత ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణ సీఎం కేసీఆర్ మరి ఓటు హక్కు వినియోగించుకునేందుకు చింతమడకకు వెళ్లారు, మనకు తెలిసిన విషయమే. ఇక మరి ఎన్నికల కోడ్ నిబంధన లాంటి ఉండడం నేపథ్యంలో మరి అక్కడ గ్రామస్తులను మరి ఆయన మాట్లాడకుండానే కేవలం అభివాదం చేసి ఓటేసి మరి కేసీఆర్ దంపతులు వెళ్లిపోయిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక మరి ఎప్పుడైతే తెలంగాణలో మరి ప్రజలు కాంగ్రెస్ కు స్పష్టమైన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇక సీఎం కేసీఆర్ అయితే తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం ప్రగతి భవన్ నుంచి నేరుగా ఫామ్ హౌస్ కు వెళ్లారు. ఈ విషయం కూడా మనకు విదితమే. అయితే మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ ను ఫామ్ హౌస్ కు పిలిపించుకొని మరి అక్కడే కలిసి మాట్లాడారు. సో ఇక మరి ఎర్రవెల్లికి చింతమడకకు సంబంధించిన గ్రామస్తులను కూడా ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ కూడా పిలిపించుకున్నారు. వారితో సమావేశమయ్యారు. తనకు ఓట్లేసి గెలిపించినందుకు కూడా ఆయన కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఓవరాల్గా మరి కొంత ఎర్రవెల్లి నుంచి మరి వందలాదిగా వచ్చిన ఇక గ్రామస్తులను పోలీసులు అయితే మరి అడ్డుకున్నారు. కాసేపు అయితే కొంత మరి వాళ్ళని అక్కడే ఆపడం జరిగింది. దీంతో కొంత గ్రామస్తులు ఆందోళన నెలకొంది. కానీ 2 గంటల అనంతరం మరి ఫామ్ హౌస్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో వాళ్ళని లోపలికి పంపించారు. ఇక కేసీఆర్ కూడా వాళ్ళందరితో కలిసి మరి తను మాట్లాడారు. అలాగే ధన్యవాదాలు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. శిరీష, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.